హాయ్ ఫ్రెండ్స్, మనం ఎలిజబెత్ హార్లాక్ వికాస దశల గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ జనన పూర్వ దశ, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవనారంభ దశ చెప్పుకున్నాము. ఇప్పుడు పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఉత్తర బాల్య దశ కంప్లీట్, పూర్వ బాల్య దశ కంప్లీట్. నౌ ఈ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. శిశువు జన్మించే నాటికి పూర్తిగా వృద్ధి చెందే జ్ఞానేంద్రియం. శిశువు జన్మించే నాటికి దృష్టి, వినికిడి, రుచి, స్పర్శ. మనకు డాక్టర్లు శిశువు పుట్టినాక గిల్లుతారు. ఎందుకు? అతనికి స్పర్శ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే వృద్ధి చెందే నాటికి ఏది ఎక్కువ ఉంటుంది? స్పర్శ. ఆన్సర్ ఇస్ డి. చలనాత్మక నైపుణ్యాలు వృద్ధి చెందే దశ. చలనాత్మక నైపుణ్యాలు వృద్ధి చెందే దశ పూర్వ బాల్య దశ. జ్ఞానేంద్రియ వికాసం వృద్ధి చెందే దశ. జ్ఞానేంద్రియాలు ఎప్పుడు వృద్ధి చెందుతాయి? శైశవ దశలో ఎక్కువ వృద్ధి చెందుతాయి. 3R నేర్చుకోవడానికి అనువైన దశ. 3R అంటే రీడింగ్, రైటింగ్. 3R నేర్చుకోవడానికి అనువైన దశ ఉత్తర బాల్య దశ. LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. చతుర్వేద నేర్చుకోవడానికి అనువైన దశ అంటే పూర్వ బాల్య దశలో అప్పుడే స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఉత్తర బాల్య దశలో నేర్చుకుంటాడు. విజ్ఞాన కోరిక నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్య దశ. పిల్లలు కథలు, కార్టూన్లపై ఆసక్తి గల దశ ఉత్తర బాల్య దశ. పిల్లలు గొప్పలు చెప్పుకోవడం, బడాయి చెప్పుకోవడం, ఒకరినొకరు వెక్కిరించుకోవడం ఏ దశ? ఉత్తర బాల్య దశ. ఒక ప్రముఖ వ్యక్తి ప్రవర్తనను నేరుగా కానీ సినిమాల్లో కానీ అనుకరించడం, దీన్ని ఏమంటారంటే వెకరియస్ మాండలింగ్ అంటారు. మనం ఇప్పుడు కౌమార దశ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కౌమార దశ 13 నుండి 17 సంవత్సరాల వరకు ఉన్న ఏజ్ని కౌమార దశ అంటారు. దీన్నే కిషోరప్రాయ దశ, సంధి దశ అంటారు. 13 నుండి 17 సంవత్సరాల వయసుని పూర్వ కౌమార దశ అంటారు. 13 నుండి 17 సంవత్సరాల వయసుని పూర్వ కౌమార దశ అంటారు. కౌమార దశను ఆంగ్లంలో అడల్సెన్స్ అంటారు. అడలసెన్స్ అనగా అడలసర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అడల్సర్ అంటే పరిపక్వత చెందడం, టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ అని అర్థం. ఈ దశను అత్యంత ముఖ్యమైన దశగా, క్లిష్టమైన దశగా పేర్కొంటారు. అడల్సర్ గ్రంథం రాసింది ఎవరంటే స్టాన్లీ హాల్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ దశలో ఎదురైన అనుభవాలు జీవితకాల ప్రభావం చూపుతాయి. లైంగిక అంశాల పట్ల కుతూహలం పెరిగి భిన్నలింగ వ్యక్తులు ఆకర్షణకి, విందులు, వినోదాలకి, ఫంక్షన్కి, మ్యారేజ్కి పాల్గొంటారు. ఈ దశలో వారు తమ అందాన్ని ఎక్కువ టైం కేటాయిస్తారు. అంటే కౌమార దశలో ఎక్కువ అందానికి కేటాయిస్తారు అన్నట్టు. అంటే మిర్రర్ని ఎక్కువ చూసుకోవడము అలా. ఈ దశలో వ్యక్తి పూజ, నాయక ఆరాధన, అంటే ఫ్యాన్ ఫాలోయింగ్, అంటే ఇప్పుడు నాకు ప్రభాస్ అంటే ఇష్టము అలా, హీరోయిన్స్ అంటే ఇష్టము అలా ఒక వ్యక్తిపై అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడము ఈ దశలో జరుగుతుంది. వ్యక్తి యొక్క వికాసాన్ని అత్యున్నత స్థాయికి చేరుకునే దశ. అంటే వ్యక్తి యొక్క వికాసాలన్నీ అత్యున్నత స్థాయికి చేరుకునే దశ మన కౌమార దశ. వ్యక్తి యొక్క ప్రజ్ఞ, మానసిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకునే దశగా అంటారు. ఈ దశలో ఎక్కువ ఉద్వేగం అంటే ప్రేమ, శారీరక పరమైన పెరుగుదలకు చివరి దశ. నిందస్థుతితో కూడిన వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే దశ. ఈ దశ అంతానికి 40,000 పదాలు నేర్చుకుంటారు. భాషా వికాసం వృద్ధి చెందడం వల్ల కవులు, రచయితలు, తత్వవేత్తలు ఉద్భవిస్తారు. ఈ దశలో అంటే ఇట్లా వ్యాసాలు రాయడం, కవులు రాయడం, రచయిత అంటే వాళ్ళకి ఎక్కువ వర్డ్స్ 40,000 పదాలు తెలుస్తాయి కాబట్టి ఇట్లా ఆ వర్డ్స్ ద్వారా ఒక పాటను అలా రాయడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది అన్నట్టు. ఈ దశలోని వారు గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. అంటే వాళ్ళ ఏజ్ ఇప్పుడు ఎంత? 13 నుండి 17 సంవత్సరాల వయసులో వాళ్ళు ఒక పాట రాయడానికి, ఒక కవిత్వం రాయడానికి ప్రేరేపిస్తారు. మళ్ళీ వాళ్ళు ఈ దశలో ఒక గుర్తింపు కావాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఎరికెరికన్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధ దశ అంటారు దీన్ని.
ఈ దశను బాల్య వయోజన దశల సంక్రమణ దశగా పేర్కొంటారు. ఈ దశలోని వారు సంఘం పట్ల విరోధ స్వభావం కలిగి ఉంటారు. ఈ దశలోని వారు ఒకవైపు స్వతంత్రం కోరుకుంటూ మరోవైపు కర్తవ్యాన్ని నిర్వర్తించగలమనే సందేహాలను కలిగి ఉంటారు. ఈ దశ అంతానికి ప్రేమ, ఆప్యాయత వంటి పదాలకు స్పష్టమైన అర్థాన్ని తెలుసుకుంటారు. ఈ దశ అంతానికి అంటే 17 సంవత్సరాల వరకు. నెక్స్ట్ స్టాన్లీ హాల్ ఈ దశను ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరంటే స్టాన్లీ హాల్ ఈ దశను ఒత్తిడి ప్రేయాస దశలతో కూడుకున్న దశగా అంటారు. అంటే ఒత్తిడికి సంబంధించిన దశ అని అంటారు. ఈ దశ అంతానికి భవిష్యత్తులో ఏ వృత్తిలో స్థిరపడాలో ఆలోచిస్తారు. అంటే 17 సంవత్సరాల వరకు వీళ్ళు ఏ వృత్తినైనా ఏం చేయాలి ఫ్యూచర్లో అనేది ఆలోచిస్తారు. కోహ్లర్ ఏమన్నాడంటే ఈ దశను శారీరక, మానసిక, లైంగిక సర్దుబాటు దశ అని అన్నాడు కోహ్లర్. నెక్స్ట్ వయోజన దశ 21 నుండి 40 సంవత్సరాలను వయోజక దశ అంటారు. వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడే దశ అంటారు. తర్వాత మధ్య వయసు 40 నుండి 60 సంవత్సరాల వయసు. ఇందులో ఏంటి చర్మం మృతపడడం మరో సర్దుబాటు దశ అంటారు దీన్ని. నెక్స్ట్ వృద్ధాప్యం 60+, దీన్ని సైనలిటీకి దారి తీసే దశ అని అంటారు. శారీరక, మానసిక శక్తులు క్షీణించడాన్ని సైనలిటీ అంటారు. మరో బాల్య దశ అంటారు దీన్ని. కొన్ని క్వశ్చన్స్. మొక్కై వంగంది మానే వంగున ఏ దశను అంటారు? శైశవ దశను అంటారు. అంటే శైశవ దశలో అంటే మొక్కై చిన్నప్పుడే వంగది మానే వంగుతుందా అని. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నవజాత శిశువు ఏంటంటే 0 నుండి 2 వారాలు. దీన్ని సంధికాల దశ అంటారు. సంధికాలం. సంధి దశ అంటే కౌమార దశ, ఇంతకుముందు చెప్పుకున్నాం. సంధి దశ కౌమార దశ, సంధికాలం అంటే నవజాత శిశువు దశ. రవి కిరణ్లు తమ గదిలో అనుష్క, కోహ్లీ, కాజల్ మొదలైన తారల ఫోటోలను అతికించుకున్నారు. అంటే వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారు? కౌమార దశలో ఉన్నారు అన్నట్టు. అంటే ఒక వ్యక్తిని ఇట్లా అంటే ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాము అనేది కౌమార దశ అన్నట్టు. వాళ్ళ అభిప్రాయం. నార్సిజం అనగా పిల్లలు తమకు తాము ప్రేమించుకోవడం, అంటే సెల్ఫ్ వాళ్ళని ఇష్టపడుకోవడం ఏమంటారు అంటే నార్సిజం అంటారు. ఇది పూర్వ బాల్య దశలో ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, టెట్లో వచ్చింది బిట్టు. నార్సిజం పిల్లలు తమకు తాము ప్రేమించుకోవడం, పూర్వ బాల్య దశ, దీన్ని నార్సిజం అంటారు. WHO ప్రకారం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. WHO ప్రకారం కౌమారులు అనగా 10 నుండి 19 సంవత్సరాలు. మరి మన ఎలిజబెత్ ఆర్లకు ప్రకారం 13 నుండి 17 సంవత్సరాలు. WHO ప్రకారం 10 నుండి 19 సంవత్సరాలు కౌమారులు అంటాం. ఇది జెనీవా, స్విట్జర్లాండ్కి చెందింది. అంతేనండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.